హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే మా సార్, నిన్న February 12th మార్కెట్ చూసుకుంటే చాలా డౌన్ఫాల్లో ఉంది. మరి దీనికి మేజర్ కాల్ డంప్ అనేది మేజర్ రీజన్ అంటే ఏమంటారు? సో బేసికల్గా లివరేజ్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి సిస్టంలో. అవన్నీ క్లోజ్ అవుతా ఉన్నాయి అనమాట. ఎక్కువసార్లు ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నాను అనుకోండి, మెజారిటీ కౌంటర్స్కి ఏంటంటే బ్రోకర్స్ ఆల్మోస్ట్ ఒక 60 to 70% దాకా లోన్ ఇస్తారు. అంటే లోన్ అంటే బై డిఫాల్ట్ ఎలిజిబుల్ ఉంటాయి. నేను రిలయన్స్ కొన్నాను అనుకోండి, నేను రిలయన్స్కి 20% మార్జిన్ కడితే చాలు, మిగతా డబ్బులు ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ వాళ్ళు నాకు ఇస్తారనమాట. ఈవినింగ్ 3:90 కల్లా మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని లివరేజ్ ఇంటర్డేలో ఫ్రీగా దొరుకుతుంది మనకు, వడ్డీ లేకుండా. కానీ స్టాక్స్ డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నాను, నా దగ్గర మొత్తం కట్టిన డబ్బులు లేదండి, ఓన్లీ 20% ఉందనుకోండి, మనం బ్రోకర్స్ ఇస్తారు లోన్ నీకు. వాటిని మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ అంటారు. అంటే మార్జిన్ ఫండింగ్ అనమాట. ఇక్కడ వాటికి నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, అదెంత ఉంటుంది అంటే లక్షకి రఫ్గా 40 రూపీస్ అలా ఉంటుంది పర్ డే. కానీ స్టాక్ ఏదైనా లాస్ అయిందనుకోండి, ఆ లాస్ ఎప్పటికప్పుడు పే చేస్తూ ఉండాలి. స్టాక్ లాస్లో లేకపోయినప్పుడు నీకు వడ్డీ కట్టుకుంటూ పోతే సరిపోతుంది. కానీ స్టాక్ లాసుల్లో ఉందనుకోండి, ఆ లాస్ కూడా పే చేయాలి. మార్కెట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే, మనం రోజు కట్టే 40 రూపాయలతో పాటు ఇది పడ్డందుకు ఇంకా ఆ లాస్ కూడా కట్టాల్సి వచ్చింది నువ్వు. ఒకవేళ మీరు కనుక ఎక్కువ లెవరేజ్ పొజిషన్ తీసుకుని 20 లక్షల 30 లక్షలు తీసుకున్నారనుకోండి, రోజుకి 1-2 లక్షలు కట్టాలి బ్రోకర్కి. ఎందుకంటే బ్రోకర్ అమౌంట్ ఎప్పుడు లాస్ అవ్వరు కదా. ఆ డబ్బులు కట్టలేకపోయినప్పుడు ఏమంటే బ్రోకర్ మీ పొజిషన్ క్లోజ్ చేస్తాడు. ఓకే, బ్రోకర్ మీ పొజిషన్ అన్ని క్లోజ్ చేస్తాడు. అట్లా నేను February 12th ఏం జరిగిందంటే, మార్నింగే అంత ముందు రోజు యొక్క లాస్ని ఎవరైతే కట్టలేదో వాళ్ళ పొజిషన్స్ అన్ని మార్నింగ్ క్లోజ్ చేశారు. దాంతో మార్కెట్ 300 పాయింట్ డ్రాప్ అయింది. ఎప్పుడైతే బ్రోకర్ ఎంతవరకు డబ్బు కావాలో వాళ్ళకి అంతవరకు క్లోజ్ చేశారు, ఇంకా ఆగిపోయింది మార్కెట్. మళ్ళీ అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయింది అనమాట, V-షేప్ రికవరీ. అందుకని ఎక్కువ సార్లు V-షేప్ రికవరీ ఎప్పుడు అవుతాయి అంటే, ఇలాంటి మార్జిన్స్ ట్రిగ్గర్ అవుతూనే అవుతాయి. మార్జిన్స్ యాక్చువల్గా మొన్న సెప్టెంబర్ మంత్కి అయితే 82,000 కోట్లు ఉందండి మార్జిన్ ఫండింగ్. 82,000 కోట్లు పొజిషన్స్. డిసెంబర్లో మళ్ళీ తగ్గి డిసెంబర్ కల్లా మళ్ళీ పీక్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 67,000 కోట్లకు ఉన్నాయండి. 67,000 కోట్లకి మార్జిన్ తీసుకున్నారు రిటైలర్స్ అయితే, ఎవరైతే మొత్తం కలిపి. అంటే ఇండియన్ మార్కెట్లో స్టాక్స్ కొనడానికి లోన్ తీసుకున్న అమౌంట్ ఎంత అంటే 67,000 కోట్లు. ప్రస్తుతానికి 3 రోజుల్లోనే 10,000 కోట్లు తగ్గించారు పొజిషన్స్ని. అంటే ఊహించుకోండి. ఇంకా అంటే గత 3 రోజుల్లో మార్కెట్ ఎందుకు పడింది ఇప్పుడు అర్థమై ఉంటుంది. అది FI సెల్లింగ్ కాదండి, రిటైలర్స్ లేదా వేరే వాళ్ళు లోన్ తీసుకుని కొన్న పొజిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. బ్రోకర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు డబ్బు కట్టలేక. అందుకని ఆ ప్రెజర్కి అది పడుతుంది. అందుకని ఇవన్నీ ప్యానిక్ సెల్లింగ్, ఒక ప్లాన్డ్గా అనుకునేవి కావు. మార్కెట్ పడుతుంది కాబట్టి లాస్ కట్టలేక క్లోజ్ అవుతున్న పొజిషన్, దానివల్ల పడుతుంది అనమాట. ఇండియాలో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ మంది లోన్లో కొన్నది ఎక్కడ అంటే రిలయన్స్ అండి. రిలయన్స్లో ఎక్కువ మంది కొన్నది. తర్వాత జియో ఫైనాన్స్, మీకు తెలుసు 2 దారుణంగా పడ్డాయి. జియో ఫైనాన్స్ నిన్న మొన్న రోజు పడుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ 3rd one టాటా మోటార్స్, అండ్ 4th one వేదాంత, 5th one జొమాటో. వీటన్నిటిలో ఒక్కొక్క దాని దగ్గర 1000 కోట్లు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారండి. వీటిని 1000 తీసుకుని కొన్నారు. ఈ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసుకుంటున్నారు కొంచెం. అందుకని పడింది మార్కెట్ బాగా. అందుకని మార్జిన్ ఫండింగ్ ఎప్పుడు చాలా రిస్క్ అండి, చాలా డేంజర్ అది. అండ్ ఇలాంటి టైంలో అసలు వర్కౌట్ అవ్వదు. మార్కెట్ బాగా స్టేబుల్ అయ్యి పెరుగుతున్న టైంలో రిస్క్ ప్రొఫైల్ బేస్గా పెట్టచ్చేమో, కానీ లోన్ తీసుకొని పెట్టడం, అప్పు తీసుకొని బ్రోకర్ల దగ్గర పెట్టడం అనేది చాలా రిస్కీ. ఈ టైంలో దాని ప్రెజర్ ఏంటో నీకు అర్థం అవుతుంది అనమాట. అందుకని మీ ఓన్ మనీతో గేమ్ ఆడుకోండి. అది పోయినా అది టాలరేట్ చేయొచ్చు. బట్ ఇలాంటి మార్జిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పొజిషన్ క్లోజ్ చేయాలి. దాంతో మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. మొత్తం మీద మనం చూసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో February 7th వరకు డేటా కనుక చూసుకుంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్లో లోన్ తీసుకుని కొన్నది 1,700 కోట్లు అండి. 1,700 కోట్ల వరకు MTFలో కొన్నారు అకౌంట్. టాటా మోటార్స్లో ఉంది 1,400 కోట్లు, అండ్ జియో ఫైనాన్స్లో ఉంది 1,400 కోట్లు, అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఉంది 1,200 కోట్లు, స్టేట్ బ్యాంక్లో ఉంది 900 కోట్లు. ఇలా మనం చూసుకుంటూ పోతే టాప్ 10లోనే ఒక్కో దాంట్లో యావరేజ్ మీద 1000 కోట్లు వర్తగల పొజిషన్స్ని లోన్లో తీసుకుంటున్నారు. ఇది పడింది అనుకోండి, ఏ రోజు ఆ రోజు కట్టాలి బ్రోకర్కి. ఇంకెవరికి డబ్బు ఉండదు కాబట్టి కష్టం అనమాట. దాన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రెజర్కి మార్కెట్ షార్ప్ రియాక్ట్ అవుతుంది, కిందకి పైకి రియాక్ట్ అవుతా అనమాట. అందుకని డౌన్ సైడ్లో ఉన్నప్పుడు ఈ మార్జిన్స్ ఫండ్ ట్రేడింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతాయి. అంటే ఈ మార్జిన్ కాల్ డంప్స్ వస్తే ఏంటి సార్ అసలు? లేదు, నువ్వు మార్జిన్స్ ఇన్ టైంలో కట్టలేదు అనుకోండి, బ్రోకర్స్ ముందు మీకు అలర్ట్ పంపిస్తాడు, మీ పొజిషన్ ఇంత మైనస్లో ఉంది, మీరు డబ్బు కట్టండి, లేదా మీ పొజిషన్ క్లోజ్ చేస్తాం. ఆ టైంలో నువ్వు కట్టలేదు అనుకోండి, కట్టని డబ్బులు నా దగ్గర, బ్రోకర్ క్లోజ్ చేస్తారు ఆ పొజిషన్స్ వరకు. అప్పుడు సెల్లింగే కదా అది, ఆ సెల్లింగ్ కింద పడుతుంది. అటు ఇండియాలో ఉన్న అందరికీ ట్రిగ్గర్ అయింది అనుకోండి ఆ కాలు, ఎంతమంది లోన్ తీసుకుంటే వాళ్ళకి మార్కెట్ పట్టడం స్టార్ట్ అవుతుంది. అందుకని మార్జిన్ ఫండింగ్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ.
ఎస్ అంతే తప్ప అన్నిటికీ ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు కాబట్టి పడుతుంది అలా అంటాం కాదు. రిటైలర్స్ లోన్ తీసుకొని ఇన్ టైంలో కట్టలేక వచ్చిన దీనివల్ల అనమాట. బట్ ఇంతకుముందు అక్టోబర్తో తీసుకున్న డిసెంబర్తో పోల్చుకొని ఇప్పుడు పొజిషన్ చాలా తగ్గినాయి. ఇప్పుడు ఉంది 67,000 కోట్లకు అనమాట. దట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ ది 1 yearలో. అందుకని ఇప్పుడు మార్కెట్ మేబీ ఈ పొజిషన్ దగ్గర స్టేబుల్ అవ్వచ్చు. ఎస్ థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.